వ్యక్తి ఆర్ఎన్ఎస్లో ఎమ్మెల్సీగా ఒక మంత్రిగా ప్రజల గురించి ఆలోచించే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాల. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుటుంబం కాదని ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలో మీకోసం సేవ చేశారు. హుదూద్ వస్తే, తిట్లి తుఫాన్ వస్తే ఆయన పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చాడు. తల్లి మీకు తెలీదు, హుదూద్ తుఫాన్ వస్తుందంటే అదే రోజు ఇంట్లో సీమంతం జరుగుతుంది. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 నిమిషాలు ఉండి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరాడు. తల్లి అది ప్రజల పట్ల ఆయన ఉన్న చిత్తశుద్ధి. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. తల్లి ముందలా 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 270 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు. తల్లి చూడండి ఎలా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు. మీ తరఫున పోరాడినందుకు, మీకు అండగా నిలబడినందుకు 53 రోజులు తల్లి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. తల్లి రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు. తల్లి ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు భయపడద్దు, ముందరికెళ్ళు, నీకు అన్నగా నేను నిలబడతాను, నేను వచ్చి నీ కుటుంబాన్ని కూడా కలుస్తానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్ పైన 3 గంటల సేపు ఆయన ఆపారు. తల్లి అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను పిలిపిస్తున్నాను. ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకి వెళ్ళాలి. మీ అందరికి ఇప్పుడు ఒక కిట్ ఇచ్చాం. తల్లి ఆ కిట్ తీసుకొస్తారమ్మా. మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 చొప్పున క్యాలెండర్లు ఇచ్చాం. ఇట్లా 10 పంపిస్తాం మీకు, 10 బండిల్స్ మీ ఇంటికి చేస్తాం. వచ్చే 5 రోజుల్లో ఈ ప్రతి క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో ఒక పక్కన ఇచ్చే బాబు సూపర్ 6 హామీ